ఈ నెల 6వ తేదీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక అగ్నిపరీక్షగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజున కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ అనే సెటైరికల్ ఆన్లైన్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడైన అరిజిత్ దిప్కే అమెరికాలోని బోస్టన్ నుంచి తొలిసారిగా ఆ ఆన్లైన్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత తొలిసారిగా భారతదేశానికి రానున్నాడు. ఇప్పటికే అతని వ్యక్తిత్వ హన్నానికి, అతనిపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు రేగితేలా రకరకాల అభూత కల్పనలు, అసత్య ప్రచారాలు, ఇటు వదంతులను వ్యాప్తి చేస్తూ తీవ్రంగా అతని ఉద్దేశాలను కించపరిచేందుకు శ్రద్ధా ప్రయత్నిస్తున్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం అతను ఇండియాకి చేరిన వెంటనే అతని పట్ల వ్యవహరించబోయే తీరు ఈ 6వ తేదీన వెల్లడిగానుంది. మనందరికీ తెలుసు, చూస్తూనే ఉన్న కొన్ని రోజులుగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే సెటైరికల్ ఆన్లైన్ మూవ్మెంట్ ఎంతటి సంచలనం రేపిందో. స్థాపించిన కేవలం 3-4 రోజుల్లోనే భారతీయ జనతా పార్టీకి చెందిన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా కొన్న ఫాలోవర్స్ కంటే కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్స్ చాలా ఎక్కువ. దాదాపు 2.3 కోట్ల మంది, అంటే 2,30,00,000 మంది పైగా కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్లు అయ్యారు. వీరిలో ముఖ్యంగా అత్యధికులు నవ యువకులు, అంటే జెన్ జీ. ఇప్పటికి కొంతకాలం క్రితం మనం చూసాం, మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్, నేపాల్లో ప్రభుత్వాలు కేవలం ఈ జెన్ జీలో వచ్చిన, నవతరంలో వచ్చిన ఆగ్రహం, వాళ్ళ పెళ్ళుపుకున్న ఆగ్రహజ్వాల ఫలితంగా అక్కడ ప్రభుత్వాలు కూలిపోయి కొత్త ప్రభుత్వాలు ఏర్పడటం. కోవలో ఇక్కడ కూడా ఈ ఆన్లైన్ కాక్రోచ్ పార్టీ ఎక్కడ అలాంటి చైతన్యం తీసుకొస్తుందో యువతలో అది ఎక్కడ తమ పునాదులు కదిలిస్తుందో అన్న భయంతో ఎన్డీఏ పాలకులు ముందుగానే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే ఈ ఆన్లైన్ మూవ్మెంట్ను దెబ్బతీసేందుకు కొన్ని రోజులుగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసం వారు చేయని ప్రయత్నం అంటూ లేదు. దాని స్థాపకుడు అభిజిత్కు ఏవేవో పార్టీల సంబంధాలు ఉన్నాయని, అతనికి ఫండింగ్ ఎవరో చేస్తున్నారని, కొన్ని శత్రు దేశాలు భారతదేశ ఎదుగుదలను సహించలేని కొన్ని శత్రు దేశాలు ఇతన్ని ముందు పెట్టి పావుగా చేసి ఆడుతున్నాయని, వారు చెప్పినట్లు ఇతను ఆడుతున్నాడని, ఇలా ఎన్నెన్నో ఆరోపణలు, అవాస్తవాలతో ఈ అభిజిత్ను నాయన ఇబ్బంది పెట్టేందుకు, అతని విశ్వసనీయతను దెబ్బతీసేందుకు కేంద్రం చేయని ప్రభుత్వ ప్రయత్నం లేదు. ఇంతకుముందే నేను ఒక వీడియో చేశాను, ఎన్డీఏను ఉరికిస్తున్న బొద్దింకల పార్టీ అని. అయితే పదే పార్టీ అంటున్నాం కదా అని, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఏ రాజకీయ పార్టీ కాదు, పోనీ దేనికి అనుబంధం కూడా కాదు. పేరులో అయితే పార్టీ అని ఉంది, కానీ ఇది కేవలం ఒక ఆన్లైన్ వ్యంగ్యాత్మక మూమెంట్. పోటీ చేయడానికి కానీ, పోటీ అధికారంలోకి రావాలని కానీ తమకు ఏమాత్రం లేదని, తమది కేవలం ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చేందుకు మాత్రమే ఉద్దేశించిన ప్లాట్ఫామ్ అని, ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు, అవినీతిని ప్రశ్నించేందుకే దీన్ని స్థాపించారని దీని స్థాపకుడు అమెరికాలోని బోస్టన్లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న అభిజిత్ దిప్కే అనే మహారాష్ట్ర యువకుడు పదే చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా కేంద్రం ఆ మాటలను ఎవరు నమ్మకుండా ఉండటానికి దాని మీద రకరకాల విష ప్రచారం చేస్తూ దాన్ని దుమ్మెత్తి పోషిస్తూనే ఉంది తన అనుకూల మీడియా ద్వారా. ఈ తరుణంలో ఈ అభిజిత్ దిప్కే దీని స్థాపకుడు ఈ నెల 6వ తేదీన కేంద్రం తను అరెస్ట్ చేసే ప్రమాదం ఉందని తెలిసి కూడా ఈ నెల 6వ తేదీన ఇండియాకు చేరుకుంటున్నారు అమెరికాలోని బోస్టన్ నుంచి. ఇప్పటికే అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసిన అతనికి ఎన్నెన్నో ఉద్యోగ అవకాశాలు తన తలుపు తడుతున్నాయి. అయినప్పటికీ వాటన్నింటినీ కాదనుకుని తల్లిదండ్రులు కూడా ఈ మూమెంట్లు ఆన్లైన్ నుండి మనకెందుకు, ఇక్కడికి వస్తే అరెస్ట్ చేస్తారు, మాకు టెన్షన్ పెట్టుకుంటూ నువ్వు అక్కడే ఉంటూ, చాలామంది ఇండియన్ యువకుల్లాగా అమెరికాలో మంచి ఉద్యోగం చేసుకుంటూ అక్కడే స్థిరపడిపో, లేనిపోతే తలకు నువ్వు పెట్టుకోవద్దు, మమ్మల్ని టెన్షన్ పెట్టొద్దు అని పదే చెప్తున్నప్పటికీ కూడా వీటన్నింటినీ ఢీకొనేందుకు, పరిస్థితులు పరిణామాలు ఎలా ఉన్నా సరే వాటిని ఎదుర్కోవాలన్న దృఢ సంకల్పంతో అభిజిత్ ఇండియాకి చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఇటీవల వెల్లడైన నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్ వల్ల 23 లక్షల మంది పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్రమైన వేదన అనుభవిస్తున్నారని, ఆ తర్వాత వెంటనే సిబిఎస్ఈ ప్రశ్నపత్రాల 12th స్టాండర్డ్ ప్రశ్నపత్రాల వాల్యుయేషన్ సందర్భంగా చోటు చేసుకున్న అవకతవకలు, ఆ వెంటనే కామన్ యూనివర్సిటీ టెస్ట్కి ఆ దాంట్లో నిర్వహణలో జరిగిన అవకతవకలు, వీటన్నిటిపైన కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ఈ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తను భావసారూప్యత గల
వ్యక్తులందరితో కలిసి ధర్నా కూర్చుంటున్నాని, ఇది అరెస్ట్ చేయకపోతే కనుక 6వ తేదీన ఇండియాలో విమానం దిగిన వెంటనే తనను అరెస్ట్ చేయకుండా బయటికి రాయించినట్లయితే తను చేసే మొదటి పని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ధర్నా చేయటం అని అభిజిత్ చెప్తున్నారు. అయితే అలా జరగనిస్తుందా ప్రభుత్వం?